జనరల్గా అండి అంటే మాట మనం పలుకుతున్నప్పుడు పిల్లోడు కానీ స్పందించకపోతే ఒక హీరింగ్ లాస్ అనే కన్సిడర్ చేయకూడదు. వాడు న్యూరల్గా ఎలా ఉన్నాడు, ఓకే, వాడు మాట వినడం వరకు ఉంది కానీ మాట అర్థం చేసుకుని దానికి రెస్పాండ్ అయ్యే విధానంలో కూడా లోపం ఉండొచ్చు. అందుకు భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అత్యాధునికంగా మన దగ్గర చికిత్సలు ఉన్నాయి. రెండోది డయాగ్నోస్టిక్ టూల్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ వినికిడి లోపం ఉంది అనేది అక్కడ ఉండే డాక్టర్ గమనించగలిగితే బెరా అని ఒక టెస్ట్ ఉంటుందండి, బ్రెయిన్ స్టెమ్ ఎవోకడ్ రెస్పాన్స్ ఆడియోమెట్రీ అని ఒక టెస్ట్ ఉంది. అది చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి నియర్ నార్మల్ థ్రెషోల్డ్ అంటే ఎంత వినికిడి సామర్థ్యత ఉంది, నిజంగా వినికిడిలో ప్రాబ్లం ఉందనేది ఈజీగా తెలియజేయగలుగుతాం. అందుకు భయపడాల్సిన అవసరమే లేదు. డాక్టర్ని సంప్రదించనివ్వండి. వాళ్ళు బాబుని రకరకాలుగా పరీక్షలు చేసి వినికిడి పరీక్ష అవసరం అవుతుందో లేదో వాళ్ళే తేల్చి చెబుతారు. ఒకవేళ వినికిడి సమస్య ఉంటే దానికి అప్పుడు ఎటువంటిది అంటే మెడికల్ ట్రీట్మెంట్ ఉందా లేకపోతే సర్జికల్ ట్రీట్మెంటా తర్వాత తేలే అంశము. ఫస్ట్ వినికిడి ప్రాబ్లం ఉందా లేదా అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. రెండోది వినికిడి ప్రాబ్లం లేదనుకోండి ఇంకా రిమైనింగ్ టెస్టులు అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే బాబుకి ఆటిజం లాంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయా, ఎక్కడైతే మాట వినబడినా మాటకి స్పందించాల్సిన ఆలోచన అనేది లేకుండా ఉండడం కూడా ఉండొచ్చు. సో ఈ మధ్యకాలంలో హైపర్ యాక్టివ్ కిడ్స్ కానీ లేకపోతే ఆటిజం కిడ్స్ కానీ ఏడిహెచ్డి కిడ్స్ కానీ స్పెక్ట్రమ్ డిజార్డర్స్ ఉండే కిడ్స్ కానీ రోజు రోజుకి వాళ్ళ రేషియో పెరుగుతుంది. అందుకు అటువంటి భయం ఏమీ లేకుండా డాక్టర్ని సంప్రదించనివ్వండి. కన్సల్ట్ చేశాక వాళ్ళు తేల్చి చెబుతారు ఎంతవరకు మనకి వినికిడి పరీక్ష అవసరం అవుతుంది లేదా. ఓకే, సర్జరీ అవసరమో లేదో వినికిడి పరీక్షలో తేలాలి. అంటే వినికిడి బాగుంటే ఇక దానికి ట్రీట్మెంట్ అవసరం లేదు వినికిడి లాస్ ఉంది దానికి సర్జరీ అవసరమా లేదనేది అక్కడ ఉండే డాక్టర్ తేల్చి చెబుతారు. ఓకే, ఆటిజం ఎలా కనుక్కుంటాం మనం? వాళ్ళకి ఆటిజం ఇలాగే అంటే ఏ పిల్లలైనా వచ్చారంటే వాళ్ళ తాలూగా బిహేవియర్ ఒకటి ఉంటుంది, వాళ్ళ తాలూకు కాగ్నిటివ్ ఎబిలిటీ ఉంటుంది, వాళ్ళు పెట్టే ఐ కాంటాక్ట్ ఉంటుంది, వాళ్ళ నిలకడతనం ఉంటుంది. రెండోది ఏంటంటే వాళ్ళకి అదే ఇప్పుడు పేరెంట్స్ని ప్రతి పిల్లలు ఒక ఏడాది తర్వాత పేరెంట్స్ అంటే గుర్తుపడతారు. వాళ్ళనే గుర్తుపట్టకుండా ప్రతి వాళ్ళని కూడా పేరెంట్స్ లాగే ఎవరు పిలిచినా ఎవరి దగ్గరికన్నా వెళ్ళి ఈజీగా ఆడుతున్నారు. వాళ్ళ మాటలు పట్టించుకోవట్లేదు, వాళ్ళలో వాళ్ళు ఆడుకుంటున్నారు. వాళ్ళు ఏకగ్రీవంగా ప్రతి ఒక్కరిని రెస్పాండ్ అవ్వకుండా వాళ్ళు అటు ఇటు అంటే ఒక దగ్గర కూర్చోలేకుండా పరిగెట్టడం కానీ ఏకాగ్రత లేకుండా పనులు చేయడం కానీ ఏది ఎటువంటిది ఉన్నా వాళ్ళు డాక్టర్ని సంప్రదిస్తే మేబీ అంటే ఆటిజంకి దగ్గరగా ఉండొచ్చు లేకపోతే ఆటిజంగా పూర్తిగా మారిపోవచ్చు. ఏదవని దానికి తగ్గ చికిత్స అందిస్తే డెఫినెట్గా ఆ సమస్య కూడా చాలా వరకు పరిష్కారం లభిస్తుంది.